ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రెండో భద్రాద్రి అయిన ఏకశీల నగరం శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మొత్తం భక్త జనసంద్రంగా మారింది. టీటీడీ ఆధ్వర్యంలో పట్టాభిరాముడు జగదాభిరాముడిని భక్తులు దర్శించుకునే విధంగా స్వర్ణ సుందరకరంగా తీర్చిదిద్దారు. వేద పండితుల మంత్రోత్సవాలు మేళ తాళాల నడుమ అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల గురించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండో భద్రాద్రిగా పిలువబడే కడప జిల్లా శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా తెల్లారుజాముంటే శ్రీరామ నామస్మరణతో మారుమోగుతా ఉంది. ప్రస్తుతం మన కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలో దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అడుగు తీసుకున్న పెద్దం చేద్దాం. స్వామి చెప్పండి, ఇవాళ శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంది? ఇక్కడ చాలా ప్రశస్తమైనది ఒంటిమిట్ట రామాలయము. ఇక్కడ శ్రీరామి జన్మదినము మామూలుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కళ్యాణం జరుగుతుంటుంది. కానీ ఒంటిమిట్టలో విశేషంగా పౌర్ణమి రాత్రిలో చతుర్దశి రాత్రి కళ్యాణం జరిగే విశేషము. తర్వాత ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరిగిందనమాట. నిన్న సాయంకాలం అంకురార్పణము, 20 తేదీ హనుమ సేవ, 21 గరుడ సేవ, 22 కళ్యాణము, 23 రథోత్సవం ఉంటుందన్నమాట. ఇక్కడ విశేషము విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ అద్భుతంగా యాత్రికులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. మజ్జిగ నీటి సౌకర్యం వెనకాల కాబట్టి నీటిగా చలవ నీటిలో పందిర్లు వేశారు అన్నమాట. ఇక్కడ విశేషము పెద్ద గుడి. ఓం నమో నారాయణ. స్వామి, ప్రధానంగా ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? నవమాన బ్రహ్మోత్సవం 9 రోజులు బ్రహ్మోత్సవాలు. దాంట్లో భాగంగా ఈరోజు అంకురార్పణ ఈరోజు ధ్వజారోహణం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ బంధు ఒంటిమిట్ట సిఐ పురుషోత్తం రాజు ఉన్నారు. ఆయన వచ్చిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరం ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను మన కడప జిల్లా ఎస్పీ గారు, మన కడప డిఎస్పీ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు ప్రతిదినం అంటే 21వ తారీఖు వరకు 200 మంది సిబ్బందితో భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 21, 22వ తారీఖు 2 రోజులు. 22వ తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ రోజు 1200 మంది దాకా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కళ్యాణోత్సవానికి ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. రేణగుంట నుంచి భారీ వాహనాలని అంటే పీలేరు, రాయచోటి మీదుగా అటు తరలిస్తారు. ఇర్కాన్ సర్కిల్, రాయచోటి, పీలేరు మీదుగా అటు తిరుపతికి వెళ్ళే వెహికల్ని అట్లా అందుకు గాను 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇర్కాన్ సర్కిల్లో, మన రేణుగుంటలో. కాబట్టి భక్తాదులకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా మేము భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. ఓకే. రెండో భద్రాద్రిగా పిలువబడే శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారని చెప్పి ఆ భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భక్తజనం పెద్ద ఎత్తున తరలి రావడంతో వాళ్ళకు చలువ పందిళ్లతో పాటు నీళ్ల సౌకర్యాలతో పాటు ప్రత్యేకమైన చర్యలు చేపట్టి ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో స్టూడియో న్యూస్ షబ్బీర్, ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా.